వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మిర్యాల శిరీష, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయభాస్కర్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మినీ మహానాడుని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రంపచోడవరంలో నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మహానాడు పండుగను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక కూడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే దంపతులు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ శ్రేణులు భారీగా నడుచుకుంటూ ర్యాలీగా సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే భర్త, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు విజయభాస్కర్ రక్తదానం చేశారు. తదనంతరం ఎమ్మెల్యే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇదే క్రమంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని రాబోయే కాలంలో చేపట్టే పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ క్రమంలో రంపచోడవరం మినీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, శిరీషాదేవి నాయకత్వం. సారి మన పార్టీకి టికెట్ కేటాయించిన తర్వాత వారు మన బిడ్డలు లాంటి వారు. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహానాడు యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ప్రతి కార్యకర్తకు కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మహానాడుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో పసుపుమయం చేసిన మీ అందరికీ కూడా యొక్క శిరస్సు వంచి పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత మన రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి మించి నరరూప రాక్షసుడైనటువంటి అనంతబాబుని ఎదిరించి ఇంకా వాడి మూలాలు చాలా ఉన్నప్పటికీ ఎవరు వాడికి భయపడకుండా ఏమాత్రం అనుభవం లేని ఒక గిరిజన సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి నాకు మీ అందరూ అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ప్రత్యేకించి మీ అందరికీ నేను శిరస్సు వంచి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ వేదికపై మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు పెద్దలు మనకు చెప్పారు మహానాడు ఎందుకు మనం జరుపుకుంటాము అని. మన ఎన్టీ రామారావు గారు యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంలో జరిపిస్తారు మన విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో. దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. నిజంగా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం కూడా మన నందమూరి తారక రామారావు గారనే చెప్పాలి. మన ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడే ఒకరోజు అనేక సినిమాల షూటింగ్ నిమిత్తం, అదేవిధంగా పర్యటనలో భాగంగా మారేడుమిల్లి కోట ఆ ప్రాంతంలో నివాసం ఉండి గిరిజనులు పడుతున్నటువంటి బాధలు స్వయంగా చూసి గిరిజనులు వెనకబడి ఉన్నారు, నిరక్షరాస్యతలో ఉన్నారు అని గుర్తించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కేవలం కొండపోటు వ్యవసాయానికి మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోతా ఉన్నారు. వీరికి ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా మనము అనేక రకాలుగా ఆలోచన చేయాలనే దృక్పథంతో మనకి జీడి మామిడి మొక్కలు ఇచ్చి వాటి పెంపకాన్ని కూడా ప్రోత్సహించినటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం జీడి మామిడి తోటలు అమ్ముకొని మన జీవనాన్ని సాగిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్షాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకే ఈ యొక్క ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో
జీవో తీసుకొచ్చారు. సో ఈరోజు మనకి జీవో నెంబర్ 3గా దాన్ని మార్పు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఏజెన్సీ వారికే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన నుంచి పుట్టినదే. ఇక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి 1/70 చట్టాలు